రోజు టైంపాస్ లాగా అవుతున్నాయి. ఇవాళ మంచి స్పైసీ చికెన్ కర్రీ చేద్దాం. చికెన్ లేపాలి నువ్వు అప్పుడు. సర్వనాశనం చేసావు చేద్దామా లేపాలా? అరే నేను చికెన్ పట్టుకుంటా. ఇడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మటన్ మస్తాన్ అవుతాడు. మా రూమ్లో మాత్రం మటన్ మస్తాన్ వేరే ఉన్నాడు. వీడే మా రూమ్లో మస్తాన్. కూరగాయలు ఇంకా చికెన్ కట్ చేసే బాధ్యత ఏంది. అంతా బాగానే ఉంటుంది కానీ నీ స్కిన్ తీయడం మాత్రం పెద్ద టార్చర్ మామ. ఒక పెద్ద కడాయి పెట్టి కిలో చికెన్కి 1/2 లీటర్ నూనె పోసుకొని లవంగాలు దాల్చిన చెక్క అన్నీ వేసేసి ఆనియన్స్ వేసేసుకోవాలి. అదేందో నార్మల్ టైంలో వంట చేయడానికి ఎవరు రాడు, కానీ వీడియో అనగానే అందరు చెఫ్లు అయిపోతారు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పని చేస్తే పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతంత పసుపు ఇంతంత అల్లం వేసి మూత పెట్టేసండి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత తీసి చికెన్ వేయండి. కాలిందండి. నాకు నొప్పే. ఈ జల్సా కిషోర్ నిప్పులు తిని కూడా ఆరాయించుకుంటాడు తెలుసా. ఇట్లా వేసి కలిపేసిన తర్వాత 2 గిన్నెలు అలా స్ప్రెడ్ చేసుకున్నా. ఒక దాంట్లో ఫ్రై, ఒక దాంట్లో గ్రేవీ. ఇక్కడ చికెన్ ఎంత కారం వేసినా కానీ అసలు కారం పట్టదు ముక్కకు. ఏం లేదు, రెండిట్లో ఒకటేసారి ఉప్పు కారం అన్ని వేసి మింగు. చూస్తుంటేనే అదే అయిపోతుంది చికెన్. ఇగో ఇది ఫైనల్ లుక్. ఇక టేస్ట్ అంటావా, జంపర్ మే బంపర్.